పూర్వం అరుదుగా కనిపించేటటువంటి మధుమేహం ఇప్పుడు ఎందుకు ఎంత విపరీతంగా పెరిగిపోతూ ఉంది? 25 ఏళ్లకే పలకరించి 40 ఏళ్లకే అవయవాల్ని ఎందుకు దెబ్బతీస్తుంది? ఆహార నియమాలు పాటించలేని వాళ్ళకి, మందులు వాడలేని వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు ఈ వ్యాధి గురించి ఏం చెబుతున్నాయి? ఈ రోజుల్లో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య, కనిపిస్తున్న సమస్య ఏమిటంటే డయాబెటీస్. డయాబెటీస్ డయాగ్నోజ్ అయినప్పుడు స్టన్ అవుతారు, టెన్షన్ పడతారు. అంటే కలలు అవుతున్నాయి అనుకుంటారు, ఆశలు ఆవిరైపోతున్నాయి అనుకుంటారు, రేపుడిపైన గుబులు పట్టుకుంటుంది. అవును, నిశ్శబ్దంగా మనల్ని కబళిస్తున్న ఒక మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంది. ఇదే డయాబెటీస్. ఒకప్పుడు 60-70 ఏళ్ల వయసులో కనిపించేటటువంటి ఈ వ్యాధి ఇప్పుడు పసిప్రాయంలోనే పలకరిస్తూ ఉంది. శరీరంలో ప్రతి అవయవాన్ని పట్టి పీడిస్తూ జీవన నాణ్యతని ప్రశ్నార్థకం చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రయత్నం చేసేది ఏంటంటే దీన్ని తగ్గించవచ్చా, అసలు దీన్ని రివర్స్ చేయవచ్చా అని. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అలాగే ఆయుర్వేద ఔషధాన్ని, ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాన్ని, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. రక్తంలో చక్కెర బయటపడినప్పుడు అది తీపి కబురు కాదు, నిజానికి చాలామందిని వేదనకు గురి చేసేటువంటి ఒక గుండె పగిలే నిజం అని చెప్పొచ్చు. అయితే టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదు. అన్నిట్లాగా దీన్ని కూడా మేనేజ్ చేయొచ్చు. ఇదే మనం తెలుసుకోబోతున్నాం. అంటే మీరు ఇప్పుడు అనేక విలువైనటువంటి అంశాలని, ఆరోగ్య రహస్యాలని తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ విషయాల్ని మరింత లోతుగా, విపులంగా మనం మాట్లాడుకుందాం. ఈ నేపథ్యంలో మనం చెప్పుకోవాల్సింది అసలు పెరిగిపోతున్నటువంటి ఈ మధుమేహం తాలూకు విలయం గురించి, ఈ డిజాస్టర్స్ గురించి ముందు మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు 60-70 ఏళ్ల వయసులో కనిపించే షుగర్ వ్యాధి ఇప్పుడు 25-30 ఏళ్ళకే ఎక్కువ మందికి వస్తూ ఉంది. డయాబెటీస్ అంటే మధుమేహం కంట్రోల్లో ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే దుష్ప్రభావాలు తక్కువగా వస్తాయి. కంట్రోల్ తప్పి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే తక్కువ సమయంలో ఎక్కువగా ఈ సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వయస్సు రాకుండానే అవయవాలు డ్యామేజ్ అవుతాయి. అంటే నష్టం అవటం అనేది డయాబెటీస్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. డయాబెటీస్ నియంత్రణలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి తాలూకు మార్పులు, ఇవన్నీ కూడా కీ రోల్ అంటే కీలకమైన పాత్ర పోషిస్తాయి. చాలామందికి ఆహార నియమాలు పూర్తిగా పాటించడం అనేది ఇష్టం ఉండదు. కొన్ని కారణాల వల్ల వాళ్ళ రక్తంలో చక్కెర స్థాయిలు అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫాస్టింగ్ అంటే ఉదయం ఖాళీ కడుపుతోటి షుగర్ ఎప్పుడు కూడా 100 నుంచి 110 లోపు ఉండాలి. అప్పుడు అది కంట్రోల్లో ఉన్నట్టు అర్థం. అది 130, 140, ఆఖరికి 150 వరకు కూడా కొంతమందికి ఉంటూ ఉంది. 200 లోపు మెయింటైన్ అవుతూ ఉంటుంది కొంతమందిలో. ఇది మంచిది కాదు నిజానికి. అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా 110 లోపే ఉండాలి. కానీ 120, 130, 150, 200 వరకు కూడా ఉంటుంది. ఇక పోస్ట్ లంచ్ అంటే భోజనం చేసిన తర్వాత షుగర్ అనేది నిజానికి 160 లోపు ఉండాలి. కానీ 170, 180 అలాగా ఆ బోర్డర్లో ఉంటూ ఉంది చాలామందికి. అది కొంతమందికి ఎప్పుడు కూడా, కొంతమందికి అయితే 250, 300 ఇలా కనపడుతూ ఉంటుంది. మనం రోజు ఒక రకంగా ఈ ఆహారాలు తింటూ ఉంటాం. అంటే కరెక్ట్గా మెజర్డ్గా ఎవరు తినరు కదా, మారుతూ ఉంటాయి ఆహారాలు అనేవి. అంటే కాస్త ఫుడ్ బాగుందనుకోండి కొంచెం ఎక్కువ తింటాం, అదే ఏమంత బాగాలేదనుకోండి లేదా మూడీగా ఉన్నాం అనుకోండి తగ్గిస్తూ ఉంటాం. అట్లాగా మనం తినే విషయంలో, ఆహార విషయంలో ఎక్కువ తక్కువలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు షుగర్ లెవెల్స్ కూడా అప్పుడు అటు ఇటు అవుతూ ఉంటాయి. మన మానసిక స్థితిని బట్టి కూడా ఈ అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది షుగర్ విషయంలో. అంటే ఆ స్ట్రెస్ డయాబెటీస్ అంటారు. కాబట్టి కరెక్ట్గా ఇది మెయింటైన్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది అంటే 3 నెలల యావరేజ్ గ్లూకోజ్, సగటు గ్లూకోజ్, దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అంటే దీన్ని HbA1c టెస్ట్ అని అంటారు. ఇది మీకు 6 లోపు కనపడితే చాలా మంచిది. అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఇలాగ 6 లోపు కనపడితే రావు. ఒకవేళ షుగర్ ఉన్నప్పటికీ కూడా 6 లోపు మెయింటైన్ చేయగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, నాన్ డయాబెటిక్ అంటే మధుమేహం లేని వాళ్ళు ఎలాగైతే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారో, డయాబెటీస్ ఉన్నప్పటికీ 6 లోపు కనుక మెయింటైన్ చేయగలిగితే అలాగే ఉండొచ్చు. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఇలాగ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి.
3 నెలల డయాబెటిక్ యావరేజ్ HbA1c అంటారు. ఇది ఎప్పుడు కూడా చేసుకొని 3 నెలలకు ఒకసారి అది కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంతేగాని ఆ రోజు చూసుకొని ఆ రోజు తిని రేపు చూసుకొని అమ్మమ్మో షుగర్ పెరిగిపోయిందని అనుకోవటం సరికాదు. ఎందుకంటే మనం తినే విషయంలో మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి కాబట్టి. మరి ఇలాంటి ఈ షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దీనికి సంబంధించి కొన్ని సాధారణమైనటువంటి గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. ఆహార నియమాలు పాటించడం కష్టం అనుకునే వాళ్ళకి, మందులు వాడటం ఇష్టం లేని వాళ్ళకి సాధారణ గృహ చికిత్సలు మీకు సహాయపడతాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఆయుర్వేదంలో చెప్పిన రూల్ ఏంటంటే మేహేషు ధాత్రి నిసే అని. ధాత్రి అంటే ఈ ఉసిరికాయ పొడి ది బెస్ట్గా పనిచేస్తుంది. ఉసిరికాయ పొడి మధుమేహం నియంత్రణకి అద్భుతంగా పనిచేస్తుంది. నాటు ఉసిరికాయలు చాలా మంచివి. రోజుకి 18 గ్రాములు వీటి తాలూకు పొడిని వాడాలి. ఇలాగ ఈ 18 గ్రాములు ఒకేసారి కాదు, ఉదయం అలాగే మధ్యాహ్నం అలాగే రాత్రి ఇలాగా 3 పూట్ల కూడా కప్పు నీళ్ళల్లో ప్రతిసారి 6 గ్రాముల ఉసిరికాయ పొడిని కలుపుకొని తాగుతూ ఉండాలి. టిఫిన్ తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిని రెగ్యులేట్ చేయడానికి ఇది పనికొస్తుంది. అలాగే భోజనానికి 5 నుంచి 10 నిమిషాల ముందు మళ్ళీ ఒక కప్పు నీళ్ళలో 6 గ్రాముల ఉసిరికాయ పొడి, అంటే బ్రేక్ఫాస్ట్కి ఇలా చేయాలి. భోజనానికి ముందు కూడా ఒక కప్పు నీళ్ళలో 6 గ్రాముల ఉసిరికాయ పొడిని కలుపుకొని తీసుకోవాలి. మళ్ళీ సాయంకాలం డిన్నర్ అంటే రాత్రి భోజనం ఉంటుంది కదా, దానికి ముందు కూడా ఒక కప్పు నీళ్ళలో మళ్ళీ 6 గ్రాముల ఉసిరికాయ పొడిని తీసుకోవాలి. ఇలాగా డివైడ్ చేసి ఈ ఉసిరికాయ పొడిని తీసుకుంటూ ఉండాలి. అంటే 3 పూట్ల కూడా పూటకి 3 స్పూన్లు, అంటే ఇలాగా 3 స్పూన్లు ఇలాగ 18 గ్రాముల చొప్పున మీరు రోజుకి వాడుతూ ఉండాలి. 100 మంది మీద అనేక పరిశోధనలు జరిపారు ఇలాగ ఈ పద్ధతిలో. ఇది ఎఫెక్టివ్గా ఉన్నట్టుగా రుజువైంది. భోజనం చేసిన తర్వాత 270 షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా తీసుకుంటే ఉసిరికాయ పొడిని 3 పూట్ల భోజనానికి ముందు 3 టీ స్పూన్ల చొప్పున అది 270 ఉన్నప్పటికీ కూడా 120 అలాగే 130కి తీసుకురాగలిగింది. ఫాస్టింగ్లో 140, 150 అలా ఉన్నప్పుడు అది 80 నుంచి 90 వరకు షుగర్ లెవెల్స్ని తీసుకురాగలిగింది. ఉసిరిపొడి 3 పూట్ల వాడే వాళ్ళలో ఇలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టుగా రుజువైంది. ఉసిరికాయ పొడిలో ఉండేటువంటి విటమిన్ సి అలాగే యాంటీఆక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఆ ప్యాంక్రియాస్ ఉంటుంది కదా, క్లోమ గ్రంథి, దాంట్లో ఉండేటువంటి బీటా కణాలని స్టిమ్యులేట్ చేయడానికి, రక్షించడానికి సహాయపడతాయి. అలాగే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఇన్సులిన్ గ్రహణ శక్తిని మెరుగుపరుస్తుందని తేలింది. మెటబాలిజం అంటే జీవక్రియని క్రమబద్ధీకరించి రక్తంలో చక్కెర తాలూకు శోషణని ఇది తగ్గిస్తుందని తేలింది. ఇక మరొకటి మెంతి గింజల పొడి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇలాంటి కొన్ని సంస్థలు దీనిపైన ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి ఇది డయాబెటీస్లో ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తేలింది. మెంతి గింజల పొడి డయాబెటీస్ నియంత్రణకి మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుందని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. 5 గ్రాముల మెంతి గింజల పొడి ఇది డయాబెటీస్ తగ్గించడానికి సహాయపడుతుంది. పూటకి 5 గ్రాములు, టోటల్గా రోజుకి 25 గ్రాముల వరకు మెంతి పొడిని తీసుకోవచ్చు. అంటే ఇలా డివైడెడ్గా తీసుకోవచ్చు. ఇది డయాబెటీస్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుందని తేలింది పరిశోధనలలో. అనేక శాస్త్రీయ అధ్యయనాలు కూడా దీనిపైన జరిగాయి. భోజనం తినేటప్పుడు కాస్త ఎక్కువ తింటున్నాం అనుకోండి అన్నట్టు మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు కాస్త డోసుని పెంచుకోవచ్చు. అంటే ఇలా ఈ మెంతి గింజల పొడిని తీసుకుంటే అప్పుడు ఆ భోజనంలో ఒక ముద్దలో 5 గ్రాములు ఎక్స్ట్రా మెంతి గింజల పొడిని, అంటే ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ డోస్ కాకుండా ఎక్స్ట్రాగా కూడా కలిపి మెంతి పిండిని ఆ భోజనం ముద్దతో కలిపి తీసుకుంటే అప్పుడు ఎక్స్ట్రా తిన్నప్పటికీ కూడా అది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ స్పెషల్స్ తీసుకున్నప్పుడు అప్పుడు ఇలాగా రోజుకి 25 గ్రాముల డోస్ లోబడి 3 పూట్ల 5 గ్రాముల చొప్పున అదనంగా ఒక 5 గ్రాములు ఎప్పుడైనా ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఇలాగ మీరు మెంతుల్ని తీసుకున్నారనుకోండి, అప్పుడు డయాబెటీస్ కంట్రోల్కి ఇది సహాయపడుతుంది. అంటే మార్నింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ దీంతో కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మెంతుల్లో ఉండేటటువంటి ఫైబర్ అంటే పీచు పదార్థం గ్లూకోజ్ శోషణని నెమ్మదింపజేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి సపోనిన్స్ అనేవి అలాగే ఆల్కలాయిడ్స్ అనేవి ఇన్సులిన్ తాలూకు ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే కాలేయం అంటే లివరు గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇన్ని రకాలుగా ఈ మెంతులు మనకి ఉపయోగపడతాయి. ఇంకొక కాంబినేషన్ సోంపు, వాము, జీలకర్రల పొడి. ఇది కూడా అంతే. సోంపు, వాము, జీలకర్రల మిశ్రమం రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఈ సోంపు, వాము, జీలకర్రని సమాన మోతాదుగా సమాన పరిమాణంలో తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. అంటే నూనె లేకుండా వేయించాలి. చేసుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి. దీన్ని గాలి చొరబడని గాజు కంటైనర్లో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజు భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూను అంటే 1 చెంచా మోతాదుగా దీన్ని కలిపి తాగేయాలి.
ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈ దినుసులలో ఉండేటటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఆవశ్యక నూనెలు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర ఉన్నట్టుండి పెరగకుండా ఈ కంట్రోల్ చేస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ తాలూకు ఆ జీర్ణక్రియని నెమ్మదింపజేయటం వల్ల గ్లూకోజ్ విడుదల అనేది నెమ్మదిగా జరుగుతుంది. మరొక మంచి కాంబినేషను పసుపు కొమ్ము అలాగే మిరియాల పొడి. ఈ కాంబినేషన్ పసుపు కొమ్ములో ఉండేటువంటి కుర్కుమిన్, మిరియాల్లో ఉండేటటువంటి ఆ పైపరిన్ అనేవి ఈ కాంబినేషను డయాబెటీస్ కంట్రోల్కి శక్తివంతంగా పనిచేస్తుంది. 1 టీ స్పూన్ పసుపు కొమ్ము పొడిని చిటికెడు మిరియాల పొడితోటి కలిపి ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కానీ లేదా నీళ్ళల్లో కానీ కలిపి రోజు రాత్రి నిద్రపోయే ముందు తీసుకుంటూ ఉండాలి. కుర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించేటువంటి యాంటాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పైపరిన్ ఏం చేస్తుంది? కుర్కుమిన్ శోషణని పెంచుతుంది. ఈ మిశ్రమం రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఈ మధ్య తేలినటువంటి ఒక హౌస్ హోల్డ్ రెమెడీ ఏంటంటే సాక్ష్యాధారాలతో రుజువైంది దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది. 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని రోజు ఉదయం ఖాళీ కడుపుతో కానీ లేదా రాత్రి నిద్రపోబోయే ముందు కానీ గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండొచ్చు. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరచడానికి అంటే వాటిని కంట్రోల్ చేయడానికి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. ఇక దీనికి సంబంధించి అనేక ఏకమూలిక ప్రయోగాలు కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో. ఈ డయాబెటీస్ కంట్రోల్కి ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని తేలింది. ఇవి శారీరక దోషాలను సమతుల్యం చేస్తూ వ్యాధి మూలాలపైన పనిచేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది తిప్పతీగ అంటే గుడూచి, టినోస్పోరా కార్డిఫోలియా. దీన్ని తెలుగులో తిప్పతీగ అంటారు. ఆయుర్వేదంలో ఒక అమృతంగా పిలువబడేటువంటి ఈ గుడూచి మధుమేహ నియంత్రణకి అద్భుతమైనటువంటి మూలిక. దీని కాండం అంటే తిప్పతీగ అంటే ఏంటి? కాండం. ఈ కాండంని ఎక్కువగా దీంట్లో థెరపటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. 3 నుంచి 6 గ్రాముల గుడూచి పొడిని రోజుకి 2 సార్లు తేనెతో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా గుడూచి త్రిదోషాలని సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా పిత్త దోషాలని తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటువంటి చేదు కానీ వగరు రుచులు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. దీని రసాయన గుణం ధాతువుల్ని అంటే శారీరక కణజాలాన్ని స్ట్రెంథన్ చేస్తుంది, బలోపేతం చేస్తుంది. ఆధునిక పరిశోధనల ప్రకారం కూడా గుడూచిలో ఉండేటువంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ అంటే జీవక్రియ సమ్మేళనాలు అనేవి ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయని తేలింది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి ప్యాంక్రియాస్ ఆ బీటా కణాలని ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి ఆ బీటా సెల్స్ని ఇది రక్షిస్తుంది. దీని ప్రస్తావన చరక సంహిత, సుశ్రుత సంహిత ఇలాంటి ప్రాచీన గ్రంథాల్లో మనకి కనిపిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది వేప ఆకుల గురించి. ఇది మన ఇండియాలో ఫ్రీగా దొరుకుతుంది వేప అనేది. తెలుగులో వేప అంటాం కదా, వేప ఆకులు వీటికి మధుమేహ నియంత్రణ శక్తి ఉంది. దీని ఆకులు సాధారణంగా డయాబెటీస్ కోసం వాడచ్చు. 4 నుంచి 8 వేప ఆకుల్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నవిలి తినవచ్చు. లేదా 1 టీ స్పూన్ వేప ఆకుల పొడిని నీళ్ళతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా ఈ వేప చేదు అనేది డయాబెటీస్ మీద పనిచేస్తుంది. ఇది కఫాన్ని అలా పిత్త దోషాన్ని తగ్గిస్తుంది, రక్తశుద్ధికి సహాయపడుతుంది. ఆధునిక అధ్యయనాలు కూడా వేపలో ఉండేటువంటి నింబిడిన్ అనేటటువంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయని చూపిస్తున్నాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాన్ని అంటే బ్యాక్టీరియాని నిరోధించే గుణాన్ని, అలాగే యాంటీ ఫంగల్ గుణాన్ని అంటే ఫంగస్ని కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది వేప అనేది. దీని గురించి అష్టాంగ హృదయం లాంటి గ్రంథాలలో చెప్పారు. తర్వాత చెప్పుకోవాల్సింది మేషశృంగి అంటే పొడపత్రి ఆకుల గురించి, జిమ్నిమా సిల్వస్టర్. దీని గురించి చెప్పుకోవాలి. దీన్ని తెలుగులో పొడపత్రి అంటారు, మీకు తెలుసు. మేషశృంగి అంటే సంస్కృతంలో ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఇది ఆ చక్కెర పట్ల కోరికను తగ్గిస్తుంది. దీని ఆకులు డయాబెటీస్ కంట్రోల్కి సహాయపడతాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే 3 నుంచి 6 గ్రాముల ఈ పొడపత్రి ఆకుల పొడిని రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. దీన్ని తీసుకున్న తర్వాత ఏదైనా తీపి పదార్థం తింటే అది చప్పగా ఉంటుంది. అది దీని ప్రత్యేకత. అంటే 10 నుంచి 20 మిల్లీలీటర్ల పొడపత్రి రసాన్ని కానీ 2 నుంచి 3 గ్రాముల ఈ పొడపత్రి ఆకుల పొడిని కానీ తీసుకోవచ్చు. ఇలాగ ఆయుర్వేదం ప్రకారంగా మేషశృంగి చేదుగా ఉంటుంది, కఫపిత్త దోషాలను తగ్గిస్తుంది, చక్కెరని గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. ఆధునిక పరిశోధన ప్రకారంగా మేషశృంగిలో ఉండేటటువంటి జిమ్నిమిక్ యాసిడ్ అనేది నాలుగుపైన చక్కెర రుచిని గుర్తించేటటువంటి శక్తిని తాత్కాలికంగా తగ్గించేస్తాయి. ఇది పేగుల్లో చక్కెర శోషణను కూడా తగ్గిస్తుంది. ప్యాంక్రియాస్, బీటా కణాల నుండి ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి ఇది సహాయపడుతుంది. దీని ప్రస్తావన భావపక్రాశరగంటు లాంటి గ్రంథాలలో మనం చూడొచ్చు.
తర్వాత చెప్పుకోవాల్సింది కారవేలకం అంటే కాకరకాయ మిమోడియా కరాటియానా గురించి. ఇది తెలుగులో కాకరకాయని చాలామంది దీన్ని ద్వేషిస్తూనే ఇష్టపడతారు. ఎందుకంటే దాని రుచి చేదుగా దాన్ని చక్కగా చేస్తే చాలా బాగుంటుంది కూడా. కాకరకాయ మధుమేహం నియంత్రణకి ఒక ప్రసిద్ధమైనటువంటి గృహ నివారణి. దీని పండు ఆకులు ఉపయోగపడతాయి. చాలామంది కాకరకాయని జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. అయితే గింజలతో సహా తీసుకోవాలి, అప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 10 నుంచి 20 ml అంటే దాదాపుగా ఒక 2 నుంచి 4 టీ స్పూన్ల కాకరకాయ రసాన్ని తాగేచ్చు. అంతకంటే ఎక్కువ వద్దు, కళ్ళు తిరుగుతాయి. లేకపోతే కాకరకాయ కూరని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా కాకరకాయ చేదుగా ఉంటుంది. ఇది కఫపిత్తాలను తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా ప్రధానంగా ఆధునిక పరిశోధనలు కూడా కాకరకాయలో చిరాంటిన్ అలాగే పాలిపెప్టైడ్ పి ఇలాంటి సమ్మేళనాలు ఇన్సులిన్ లాగా పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయని చూపిస్తున్నాయి. ఇది గ్లూకోజ్ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది పిప్పళ్ళ గురించి. తెలుగులో పిప్పళ్ళు అంటారు. ఈ పిప్పళ్ళు శ్వాసకోశ సమస్యలకు చాలా ప్రసిద్ధి. అయితే ఆయుర్వేదంలో దీన్ని మధుమేహంలో కూడా ఉపయోగించవచ్చు. దీన్ని యాక్చువల్గా పిప్పళ్ళు అంటే ఏంటంటే ఇది పండు. 1 నుంచి 2 గ్రాముల పిప్పళ్ళ పొడిని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా పిప్పళ్ళు కారంగా ఉంటుంది, మిరియాలాగా. ఇది కఫవాతాలను తగ్గిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే ధాత్వగ్నిని అంటే కణజాలాల స్థాయిలో జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. మధుమేహంలో వచ్చేటువంటి జీర్ణక్రియ సంబంధ సమస్యలకు ఇది సహాయపడుతుంది. డయాబెటిక్ పారిసిస్ అంటారు. ఆధునిక పరిశోధనలు ఈ పిప్పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి పరోక్షంగా సహాయపడతాయని సూచిస్తున్నాయి. దీని ప్రస్తావన చరక సంహిత, సుశ్రుత సంహిత లాంటి గ్రంథాలలో మనకి లభిస్తుంది. తర్వాత ముఖ్యమైనటువంటి అంశం, మరి ఈ సమస్యకి శాస్త్రీయ ఆయుర్వేద మందులు వీటి గురించి కూడా తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో డయాబెటీస్ కంట్రోల్కి ఈ క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉపయోగపడతాయి. ఇవి మూలికలు ఖనిజాల మిశ్రమంతో తయారవుతూ ఉంటాయి. ముందుగా ఇలాంటి వాటిలో చెప్పుకోవాల్సింది త్రిఫల చూర్ణం గురించి. త్రిఫల చూర్ణం ఆయుర్వేదంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఔషధాల్లో ఒకటి. ఇది ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమం. 5 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్లతో కానీ తేనెతో కానీ తీసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా త్రిఫల త్రిదోషాన్ని సమతుల్యం చేస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటికి పంపడానికి సహాయపడుతుంది. మధుమేహంలో వచ్చేటువంటి జీర్ణ సంబంధిత సమస్యలకు ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. ఆధునిక పరిశోధనలు కూడా ఈ త్రిఫల యాంటాక్సిడెంట్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నట్టుగా తేల్చాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి పరోక్షంగా సహాయపడతాయని సూచిస్తున్నాయి. దీని ప్రస్తావన చరక సంహిత, సుశ్రుత సంహిత లాంటి ప్రాచీన గ్రంథాల్లో మనకి లభిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది చంద్రప్రభావటి. చంద్రప్రభావటి డయాబెటీస్, మూత్రపిండాల సమస్యలకి ఉపయోగించే ఒక ముఖ్యమైన ఆయుర్వేద ఔషధం. ఇది అనేక మూలికలు, భస్మాలు అంటే ఖనిజాల బూడిదలు ఇలాంటి మిశ్రమాలతో తయారవుతుంది. సాధారణంగా 1 నుంచి 2 వటుల్ని అంటే ట్యాబ్లెట్స్ని రోజుకి 2 సార్లు నీళ్లతోటి కానీ పాలతో కానీ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఆయుర్వేదం ప్రకారంగా చంద్రప్రభావటి ప్రమేహం అంటే డయాబెటీస్ లాంటి మూత్ర సంబంధిత వ్యాధులలో ఒక డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద ఉంటుంది. ఇది కఫాన్ని, పిత్త దోషాలని తగ్గిస్తుంది. శరీరంలో ఉండేటువంటి అధిక కఫాన్ని అంటే మేధస్సుని అంటే కొవ్వు తాలూకు కణజాలాన్ని తగ్గిస్తుంది. ఆధునిక పరిశోధనలో దీంట్లో ఉండేటువంటి కొన్ని పదార్థాలు యాంటీ డయాబెటిక్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, డయూటిక్గా పనిచేస్తాయని తేల్చాయి. దీని ప్రస్తావన సారంగధర సంహిత లాంటి గ్రంథాల్లో మనకి లభిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే నిశామ్లకి లేదా ఈ నిశామ్లకి టాబ్లెట్స్ కానీ, చూర్ణం కానీ ఇలాంటివి. ఈ నిశామ్లకి చూర్ణం అనేది మధుమేహ చికిత్సకు ఉపయోగించే ఒక ప్రభావవంతమైనటువంటి ఆయుర్వేద చూర్ణం. ఇది పసుపు కొమ్ము, కాకరకాయలు ఇలాంటి వాటి మిశ్రమం. పసుపు కొమ్ము అలాగే ఉసిరికాయల మిశ్రమం నిశామ్లకి అంటాం. పసుపు కొమ్ము, కాకరకాయల మిశ్రమం కూడా పనిచేస్తూ ఉంటుంది. 3 గ్రాముల నిశా కతకాది చూర్ణం అంటే నిశా కతక అంటే పసుపు కొమ్ము అలాగే కాకర. ఈ చూర్ణాన్ని రోజుకి 3 సార్లు భోజనానికి ముందు గోరువెచ్చని నీళ్లతో తీసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా ఈ మిశ్రమం చేదు ఒక రుచిని కలిగి ఉంటుంది. ఇది కఫ, పిత్త దోషాలను తగ్గిస్తుంది, ప్రమేహం లక్షణాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఆధునిక అధ్యయనాలు ఈ పసుపు కొమ్ము అలాగే కాకర 2 కూడా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఎఫెక్ట్గా పనిచేస్తాయని సూచిస్తున్నాయి. అలాగే మరొకటి మేహ ముద్గర వటి, ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మేహ ముద్గర వటి టైప్ 2 డయాబెటీస్ చికిత్సకు ఉపయోగించే ఒక ఆయుర్వేద ఔషధం. 2 ట్యాబ్లెట్స్ని రోజుకి 3 సార్లు 3 నెలల పాటు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఆయుర్వేదం ప్రకారంగా ఇది ప్రమేహం అలాగే ఇంకా దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ తగ్గించడానికి, కఫదోషాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మెయిన్గా మేధస్సుని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే చాలా మైన్యూట్ డోసెస్లో ఇచ్చేది త్రివంగ భస్మం, ఇది కూడా అంతే.
అంటే త్రివంగ భస్మం డయాబెటీస్ తాలూకు కాంప్లికేషన్స్ కంట్రోల్ చేయడానికి వాడుతూ ఉంటాం. ఇది ఖనిజాల బూడిద. నిజానికి ఇది అనేక రకాల ఎలిమెంట్స్ తోటి, మినరల్స్ తోటి తయారవుతుంది. జింక్ ఇలాంటి వాటితోటి 125 మిల్లీగ్రామ్స్ స్థాయి డోస్లో జాగ్రత్తగా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దీన్ని ఇండిస్క్రిమినేట్గా వాడకూడదు. వాడితే మళ్ళీ అది కీలకమైన అంతర్గత అవయవాల మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బాడీ టైప్ బట్టి దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది డయాబెటీస్ చికిత్సలో ఉపయోగపడుతుంది. అలాగే కఫవాత దోషాలను తగ్గిస్తుంది, ధాతువుల్ని పరిపుష్టం చేస్తుంది. ఆధునిక పరిశోధనలు ఈ భస్మాలపైన ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు చెప్పి తీరాలి. మధుమేహం అనేది కేవలం రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల మాత్రమే కాదు, ఇది శరీరం మొత్తం జీవక్రియకి సంబంధించినటువంటి ఒక సమస్య. దీని నియంత్రణకి ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజు, అలాగే మానసిక ఒత్తిడిని నిర్వహించడం, అంటే దాన్ని కంట్రోల్ చేయటం, సరైన నిద్ర, ఇవన్నీ కూడా చాలా అవసరం. సహజ సిద్ధమైన గృహ చికిత్సలు, ఆయుర్వేద మూలికలు, ఔషధాలు ఈ మధుమేహ నియంత్రణకి అద్భుతంగా పనిచేస్తాయి, తోడ్పడతాయి. అయితే వీటిని వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అవసరం. అయితే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, డయాబెటీస్ ఉండటంతోనే చాలామంది డీలా పడతారు. అయితే భయాన్ని వదిలేయండి, నిరాశను పక్కన పెట్టండి. అనంతమైనటువంటి బాధలకి ఇక సెలవు పలికేటువంటి టైం వచ్చింది మీకు. శరీరం ఒక అద్భుతమైన నిధి, దాన్ని ప్రేమించాలి, దాని మాట వినాలి. సరైనటువంటి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, అలాగే ఆయుర్వేద జ్ఞానం సహాయం, వీటితో కూడినటువంటి ట్రీట్మెంట్స్, ఇవన్నీ మీ సొంతమైతే చక్కని ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. మీకు ఒక శుభవార్త ఏంటంటే, డయాబెటీస్ని జయించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం కింద అనిపించవచ్చు మీకు. కానీ సరైనటువంటి పట్టుదల, జ్ఞానంతో ఇది సాధ్యం. భయంతో వణికిపోవటం మానేయండి. ఆనందదాయకమైన పరిస్థితికి మీరు ఆహ్వానం పలకండి. ఎప్పటికీ మర్చిపోకూడని విషయం ఏంటంటే, మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.